బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ పేలుడు తర్వాత ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఢిల్లీలో ఎర్రకోట ముందు కారు బాంబు పేలుడు తర్వాత దాని మూలాలు భారతదేశంలో చాలా రాష్ట్రాల నుంచి కాశ్మీర్ వెళ్ళాయి. కాశ్మీర్ నుంచి పాకిస్తాన్కి వెళ్తోంది. పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాద సంస్థ దీని వెనుక ఉంది అనే విషయాలు బయటకు వస్తున్నాయి. మసూద్ అజార్ భారతదేశ జైల్లో నుంచి విమానాన్ని హైజాక్ చేసి తప్పించుకుని వెళ్ళిపోయిన మసూద్ అజార్ తరచూ భారతదేశంలో ఎన్నో అటాక్లకి పాల్పడుతూనే ఉన్నాడు. పార్లమెంటుపై అటాక్ దగ్గర నుంచి ఢిల్లీ పేలుళ్ల దగ్గర నుంచి ముంబైలో పేలుళ్ల వరకు ఈ మసూద్ అజార్ సూత్రధారి. మొన్న పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్కి మనం చాలా గట్టి బుద్ధి చెప్పాం. ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేసి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించాం. పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందుకు వెళ్ళి కాళ్ళు వేళ్ళు పట్టుకుని భారత్ని మాపై యుద్ధం చేయకుండా ఆపించండి, మా పని అయిపోయింది అని ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి చైనా దగ్గరకు, అమెరికా దగ్గరకు, టర్కీ దగ్గరికి వెళ్ళి బతిమాలుకున్న భారతదేశం దగ్గర కూడా వచ్చి బతిమాలుకున్నంత పని చేస్తేనే ఆ రోజు ఆపరేషన్ సింధూర్ని ఆపాము. కానీ ఇప్పుడు ఈ దాడి తర్వాత మూలాలు వెతుకుతూ ఉంటే ఇమామ్ ఇర్ఫాన్ మీకు ఒక ఫోటోగ్రాఫ్ని చూపిస్తాను. మీరు ఇప్పటివరకు ఆ ఫోటోగ్రాఫ్ని చూశారు. ఇమామ్ ఇర్ఫాన్ ఈ దాడుల వెనుక ఉన్న భారతదేశం నుంచి దాడులకు సూత్రధారి ఇతను. ఈ ఇమామ్ ఇర్ఫాన్ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్తో సంబంధాలు ఉన్నాయి. ఢిల్లీలో పేలిన కారు బాంబు దాడి వెనుక పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ ఉంది. ఆ ఉగ్రవాద సంస్థ చీఫ్ కోసం భారత్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వాడిని మాకు అప్పగించండి అని భారత్ అడుగుతూనే ఉంది. కానీ పాకిస్తాన్లో ఉన్న ఆ ఉగ్రవాది పాకిస్తాన్లో తిరుగుతూనే ఉన్నాడు, రోడ్లపైన తిరుగుతూనే ఉన్నాడు. కానీ పాకిస్తాన్ మాత్రం మా దేశంలో ఉగ్రవాదులు లేరు అని అంటోంది. మన దేశం నుంచి తప్పించుకుని పారిపోయిన మసూద్ అజార్ ఢిల్లీలో పేలిన ఈ కారు బాంబు దాడికి ప్రధాన సూత్రధారి వాడే. ఒమర్తో పాటు షాహీన్ అరెస్ట్ చేశారు, కొంతమందిని అరెస్ట్ చేశారు. పేలుడు పదార్థాలని పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. పేరు షాహీన్, మీరు డాక్టర్ షాహీన్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు ఎన్ఐఏ అదుపులో ఉన్నారు. విచారణ జరుపుతున్న కొద్దీ దీని మూలాలు కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ వైపు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ భయపడుతోంది. ఇప్పటికే మనం వార్నింగ్ ఇచ్చాం పాకిస్తాన్కి, గుర్తుందా? ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత చాలా కొన్ని విమర్శలు వచ్చాయి. ఆపరేషన్ సింధూర్ని అనవసరంగా ఆపేశారు, పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పాల్సింది, పాకిస్తాన్ని ప్రపంచ పటం నుంచి తీసేయాల్సింది, పిఓకేని స్వాధీనం చేసుకుని ఉండాల్సింది అని కొన్ని విమర్శలు వచ్చాయి ఆపరేషన్ సింధూర్ని ఆపేసిన తర్వాత. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది ఆపరేషన్ సింధూర్ పాజ్ మాత్రమే. కానీ ఆపరేషన్ సింధూర్ ఆగలేదు. ఎప్పుడైనా పాకిస్తాన్ తోక జాడిస్తే, భారత్పై కన్నెత్తి చూస్తే, భారత్పై ఉగ్రవాద చర్యలకు పాల్పడితే ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ అవుతుంది అని కేంద్రం చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రదేశం ఎర్రకోట ముందు కారు బాంబు పేల్చారు. అంటే సవాల్ విసిరారు. ఈ ఉగ్రవాదులు ఏం చేస్తారనే సవాల్ విసిరారు. వెతికితే ఎన్ఐఏ తీగ లాగితే ఈ డొంకంతా పాకిస్తాన్లో కదులుతూ ఉంది. అంటే మనం 2.0 ముగిసిపోలేదని చెప్పాం, కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులు దీనికి సవాల్ విసిరారు. ఎందుకంటే పాకిస్తాన్లో ప్రభుత్వానికి ఉగ్రవాదులకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఒక దశలో ఉగ్రవాదులే ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటుంటారు. అక్కడ ప్రభుత్వం ఏం చేయాలి అనేది, ఏం మాట్లాడాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ఉగ్రవాదుల కనుసన్నల్లోనే జరుగుతుంటుంటాయి. ఇప్పుడు ఆ ఉగ్రవాదుల కన్నుసన్నలతో భారతదేశంలో ఎర్రకోట ముందు మొన్న కారు బాంబు దాడి జరిగింది. 12 మంది చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుందనే వార్తలు భయాన్ని కలిగిస్తున్నాయి. దీని మూలాలు ఇప్పుడు పాకిస్తాన్లో ఉండటంతో పాకిస్తాన్ భయపడుతోంది. ఎందుకంటే మొన్న మనం చెప్పాం ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ తోక జాడిస్తే అని. మరి ఇప్పుడు పాకిస్తాన్ తోక జాడించింది. అందుకే పాకిస్తాన్కి ఇప్పుడు భయం పుడుతుంది. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు ఏమంటుందో తెలుసా? ఢిల్లీలో జరిగిన ఈ కారు బాంబు పేలుడు గ్యాస్ సిలిండర్ పేలడం ద్వారా జరిగిందంట. గ్యాస్ సిలిండర్ పేలుడు ద్వారా జరిగింది, దీనికి ఉగ్రవాదులతో సంబంధం లేదని పాకిస్తాన్ చెప్తోంది. ఇక్కడ మనం ఒమర్ని పట్టుకున్నాం. ఆ ఒమర్ పుల్వామాకు చెందిన వ్యక్తి, అతని తల్లి డిఎన్ఏతో పోలింది.
అది డాక్టర్ ఉమర్ మిగిలిన వాళ్ళు ఏ విధంగా ఇక్కడ పేలుళ్ళకి పాల్పడుతున్నారు, మిగిలిన దొరికిన ఆదిల్ షాహిల్తోనూ మిగిలిన వ్యక్తులతో ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుంటున్నారనే పక్కా సమాచారం ఇక్కడ ఉంది. కానీ పాకిస్తాన్ ఏమంటుంది అంటే ఇది గ్యాస్ సిలిండర్ పేలడం ద్వారా జరిగిన పేలుడు అని పాకిస్తాన్ కల్లిబుల్లు కబుర్లు చెప్తోంది. అంతేకాదు ఇస్లామాబాద్లో మొన్న దాడి జరిగింది. ఇస్లామాబాద్లో దాడి జరిగితే అది ఆఫ్ఘనిస్తాన్కు చెందిన తాలిబన్లు ఆ దాడి చేశారు. తాలిబన్లను ప్రోత్సహించి మా దేశంలో భారత్ దాడులకు పాల్పడుతుందని పాకిస్తాన్ మొసలు కన్నీరు కారుస్తుంది. ఎందుకు అంటే ఒకవేళ భారత్ ఇప్పుడు 2.0 ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ చేస్తుందేమోననే భయం పాకిస్తాన్లో కలుగుతుంది. మనం చాలా సందర్భాల్లో వార్నింగ్ ఇచ్చాం. ఇంకొకసారి భారత్ వైపు మీరు కన్నెత్తి చూస్తే ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ అవుతుంది అని. ఇప్పుడు పాకిస్తాన్కి అయినా బుద్ధి రాలేదు. పెహల్గాం దాడి తర్వాత వాళ్ళ ఉగ్రవాద స్థావరాలపై మనం దాడులు చేసాం. మసూద్ అజార్కి సంబంధించిన స్థావరాలపై మనం దాడులు చేసాం. హఫీజ్ సయీద్కి సంబంధించిన స్థావరాలపై మనం దాడులు చేసాం. వాళ్ళకి సంబంధించిన బంధువులను అంటే టెర్రరిస్టులు ముసుగులో ఉన్న వాళ్ళ బంధువులను మనం మట్టుబెట్టాం. మన బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగిస్తే వాళ్ళు దాచిన అనుస్థావరాలు వణికిపోయాయి. దీంతో అమెరికా, టర్కీ, చైనా వాళ్ళకి సాయం చేయాల్సి వచ్చింది. ఒక భయాన్ని మనం చూపించాం. భారత్ వైపు కన్నెత్తి చూడాలి అంటే భయపడాల్సిన పరిస్థితిని మనం అక్కడ సృష్టించాం. కానీ ఇప్పుడు మరోసారి పాకిస్తాన్ మన దేశ రాజధానిపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు, భారతదేశంలో స్లీపర్ సెల్స్గా ఉంటున్న వాళ్ళు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, ఇక్కడ ఉగ్రవాదులను తయారు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు సృష్టించినటువంటి మారణహోమం పాకిస్తాన్ నుంచే ప్లాన్ జరిగిందనే విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు పూర్తి ఆధారాలు భారత్కు చిక్కితే ఇది పాకిస్తానే ఈ దాడికి పాల్పడింది అని ప్రపంచ దేశాల ముందు సాక్ష్యాలతో సహా చూపించి మనపై 2.0 స్టార్ట్ చేస్తే, ఆపరేషన్ సింధు 2.0 స్టార్ట్ చేస్తే మన పరిస్థితి ఏంటి? మొన్నే మనం చావు తప్పి కన్ను లొట్టబోయింది అన్న పరిస్థితి ఉంది పాకిస్తాన్కి. చావు తప్పి కన్ను లొట్టబోయింది అని పాకిస్తాన్ అనుస్థావరాలు, అణుబాంబులు దాచిన చోటును మనం వణికించాం. కోతవేడి దూరంలో పాకిస్తాన్ అణుబాంబులు దాచిన ప్రదేశానికి 10 కిలోమీటర్ల దూరంలో మన బ్రహ్మోస్ విధ్వంసాన్ని సృష్టిస్తే పాకిస్తాన్ భయపడిపోయింది. యుద్ధాన్ని ఆపండి మొర్రు అని. పాకిస్తాన్ పార్లమెంట్లో కూడా వాళ్ళ సభ్యులు భారత్ యుద్ధాన్ని ఆపకపోతే ఇక మేము అడుక్కుని తినడమే అని. అంతేకాదు మున్నీర్ విదేశాలకు పారిపోయే ప్రయత్నాలు కూడా చేశాడు. షబాజ్ షరీఫ్ వెన్నులో వణుకు చూసామని ఆ దేశ సైనికులే చెప్పారు. బంకర్లో దాచారు షబాజ్ షరీఫ్ని తీసుకుని వెళ్ళి. ఇలాంటి పరిస్థితులను వాళ్ళు చూశారు. సో ఇప్పుడు మన ఢిల్లీ పైన పెహల్గాం దాడిని వాళ్ళు కళ్ళ ముందు కనబడుతున్నా, పెహల్గాం దాడికి మనం ఇచ్చినటువంటి గుణపాఠం వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నా ఇంకా బుద్ధిరాని పాకిస్తాన్ ఇప్పుడు ఈ మసూద్ అజార్ ప్రేరేపిత ఉగ్రవాదులు, మసూద్ అజార్ తయారు చేసిన భారతదేశంలో ఉన్న ఉగ్రవాదులు కారు బాంబు దాడికి పాల్పడ్డారు. అంతేకాదు వీళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఈ కారు బాంబు దాడి ఇంకా ఇంత మారణహోమాన్ని సృష్టించిన కారు బాంబు దాడి ఇంకా చిన్నది. వాళ్ళు నిజమైన మారణహోమాన్ని పెద్ద ఎత్తున ఎప్పుడు సృష్టించాలనుకున్నారు అంటే రిపబ్లిక్ డే రోజున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పేలుళ్ళు సృష్టించాలనుకున్నారు. రిపబ్లిక్ డే రోజున ఎర్రకోటలో పేలుళ్ళు సృష్టించాలని అనుకున్నారు. అంటే మన దేశ సార్వభౌమత్వం పైనే వాళ్ళు సవాల్ విసరాలి అని అనుకున్నారు. మన దేశాన్ని విధ్వంసం సృష్టించడం ద్వారా భయపెట్టాలి అని అనుకున్నారు. ఇలాంటి ఎన్నో ప్రయత్నాలు చేశారు. యుద్ధాలకి కాలు దువ్వారు, మారణహోమానికి కాలు దువ్వారు, స్లీపర్ సెల్స్ను ఉపయోగించారు, ఆత్మాహుతి దాడులు చేశారు. ఇలాంటి ఎన్ని చేసినా మా ధైర్యాన్ని మాత్రం ఏమీ చేయలేకపోయారు. తిరిగి భారతదేశం కొట్టిన దెబ్బతో కోలుకోలేక కుంటి నక్కలాగా మారి అటు చైనా దగ్గరకో అమెరికా దగ్గరకో వెళ్ళి మొరబెట్టుకున్నారు. వాళ్ళ సహాయంతో యుద్ధాన్ని ఆపించుకునే ప్రయత్నాలు చేశారు. కానీ భారతదేశమే ఆ రోజు ఆపరేషన్ సింధూర్ని దయతలిచి ఆపింది. ఎందుకంటే ఇప్పటికే ఉగ్రవాదుల పీచు మనిచాం, చాలామంది ఉగ్రవాదుల 10ల సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చాం. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటుందేమో అని చూసాం. పాకిస్తాన్ ప్రజలపైన మాకు ఎటువంటి కోపం లేదు అని చెప్పాం. కానీ అయినప్పటికీ కూడా పాకిస్తాన్కి బుద్ధి రాలేదు. మన దేశం పైన ఎర్రకోట ముందు దేశ రాజధానిలో కారు బాంబుని వాళ్ళు పేల్చారు. దీనికి మసూద్ అజారే కారణం. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? పూర్తి ఆధారాలను సేకరిస్తోంది. ఎన్ఐఏ దర్యాప్తు చేసి ఆధారాలన్నీ కాశ్మీర్ దగ్గర నుంచి పాకిస్తాన్ వైపే వెళ్తున్నాయి. ఇప్పుడు కేంద్రం 2.0 స్టార్ట్ చేయబోతోందా? మన రక్షణ మంత్రి అదే విషయాన్ని స్పష్టం చేశారు. కేంద్రం అదే విషయాన్ని స్పష్టం చేసింది. పాకిస్తాన్ తోక జాడిస్తే ఆపరేషన్ సింధు 2.0 స్టార్ట్ అవుతుంది అని. మరి ఇప్పుడు ఆపరేషన్ 2.0 స్టార్ట్ అవుతుందేమోననే భయం పాకిస్తాన్ కూడా పట్టుకుని అది కూండ్రాగాలు తీస్తుంది. భారతదేశంలో ఢిల్లీలో ఎర్రకోట ముందు పేలింది కారు బాంబు కాదు, బాంబు కాదదే అంటోంది ఈ పాకిస్తాన్.
కేవలం అది గ్యాస్ సిలిండర్ పేలింది, కారులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది, సిఎన్జి పేలింది అని పాకిస్తాన్ కల్లిబుల్లు కబుర్లు చెబుతూ ఉంది. మనం మాత్రం స్పష్టమైన ఆధారాలు సేకరించాం, అందుకే ఇప్పుడు పాకిస్తాన్ భయపడుతుంది. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? మళ్ళీ పాకిస్తాన్కి గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని మీరు అనుకుంటున్నారా? ఈసారి పాకిస్తాన్కు సరైన గుణపాఠం చెప్పాల్సిందని మీరు అనుకుంటున్నారా? ఇప్పటికి మనం చూసాం, మసూద్ అజారే ఈ పేలుళ్లకు సూత్రధారి, జైషే మహమ్మద్ దీని వెనుక ఉందేమోనని ఆ రోజే అనుకున్నాం. ఇప్పుడు దాని మూలాలు బయటపడుతూ ఉన్నాయి. ఇమామ్ ఇర్ఫాన్ని అరెస్ట్ చేసిన తర్వాత, అదిగో చూడండి ఒకసారి, ఇమామ్ ఇర్ఫాన్ మీరు మొదటి బాక్స్లో అక్కడ కనబడుతూ ఉన్నాడు. ఇమామ్ ఇర్ఫానే వీటన్నిటికీ సూత్రధారి. ఇమామ్ ఇర్ఫాన్ ఆదేశాలతోనే స్లీపర్ సెల్స్ ఇక్కడ యాక్టివేట్ అవుతున్నాయి, పేలుడు పదార్థాలను సేకరిస్తున్నారు. ఈ డాక్టర్ ఉమర్, ఇదిగో చూడండి, కళ్ళద్దాలు పెట్టుకొని డాక్టర్ ముసుగులో ఉన్న ఈ ఉమర్ కూడా ఈ ఇమామ్ ఇర్ఫాన్ ఆదేశాలతోనే పనిచేస్తున్నాడు. 2 సంవత్సరాల నుంచి భారతదేశంలో పేలుడు పదార్థాలు సేకరిస్తున్నారు. చూడండి, అదిగో ఆమె కూడా డాక్టర్ షాహిని, ఆమె వీళ్ళందరూ కలిసి ఒక టెర్రరిస్ట్ ముఠాని ఇక్కడ నడుపుతున్నారు, స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తరువాత బయటకు వస్తున్నటువంటి విషయాలు ఏంటి అంటే పాకిస్తాన్ సంబంధాలు బయటపడుతున్నాయి. సో త్వరలో 2.0 ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. ఢిల్లీలో పైగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో జరిగిన తొలి దాడి ఇది. ఇప్పటి వరకు ఢిల్లీలో బాంబు దాడులు జరగలేదు. 2005లో జరిగాయి, 2008లో జరిగాయి. పెద్ద ఎత్తున బాంబ్ బ్లాస్ట్లకు పాల్పడ్డారు, సీరియల్ బాంబ్ బ్లాస్ట్లకు పాల్పడ్డారు. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఢిల్లీలో, దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన తొలి దాడి ఇది. బాంబ్ బ్లాస్ట్ చేయడం తొలి బాంబ్ బ్లాస్ట్ ఇది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక వార్నింగ్ ఇచ్చింది. ఈ దాడులకు సూత్రధారి ఎవరైనా కూడా వాళ్ళని వదిలిపెట్టేది లేదు అని కేంద్రం చెప్తోంది. మరి ఇప్పుడు ఆ ప్రతీకారం ఏ విధంగా తీర్చుకోబోతున్నారు? ఢిల్లీలో దేశ రాజధాని నడిబొడ్డున ఎర్రకోట ముందు ఈ బాంబు పేలుడుకు కేంద్రం ప్రతీకారం ఏ విధంగా తీర్చుకోబోతుందన్నది మరికొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం కనిపిస్తోంది. అందుకే ఇప్పటికే పాకిస్తాన్ వెన్నులో అప్పుడే వణుకు మొదలైంది. ఆపరేషన్ సింధూర్ వాళ్ళ కళ్ళ ముందు కనబడుతుంది. ఆపరేషన్ సింధూర్తో మనం ఏ విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పాం, మన బ్రహ్మోస్ వాళ్ళ వెన్నులో ఏ విధంగా వణుకు పుట్టిందో వాళ్ళకి ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతూనే ఉంది. అయినప్పటికీ బుద్ధి రాని పాకిస్తాన్ తన దేశంలో ఉన్న ఉగ్రవాద సంస్థలను కంట్రోల్ చేయలేకపోతుంది. పాకిస్తాన్ ప్రభుత్వం హఫీజ్ సయీద్, మసూద్ అజార్ ఇలాంటి వాళ్ళు భారతదేశంపై నిత్యం మారణహోమం సృష్టించడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ మూలాలు బయటపడిన తర్వాత కేంద్రం పాకిస్తాన్కి ఏ విధంగా బుద్ధి చెబుతుందని దేశం ఎదురు చూస్తుంది. ఎన్ఐఏ పూర్తి స్థాయిలో దర్యాప్తు తర్వాత బయట పెట్టబోయే వాస్తవాలు ఏంటి, అది పాకిస్తాన్తో సంబంధాలు బయటపడిన తర్వాత ఆపరేషన్ 2 ఎప్పుడు స్టార్ట్ కాబోతుందా అనే విషయంపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్కి ఇప్పుడు గట్టి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. పాకిస్తాన్పై మళ్ళీ మనం దాడి చేయాల్సిందేనా అని ఓటింగ్ కూడా పెట్టాం. అవును అని 96% మంది అంటున్నారు. కేవలం 4% మంది పాకిస్తాన్ సానుభూతి పరులు చాలామంది మన దేశంలో ఉన్నారు. అందుకే కదా ఇప్పుడు ఈ ఉగ్రదాడికి పాల్పడిన ఒమర్ కానివ్వండి, ఈ ఆదిల్ కానివ్వండి, ఈ ముజముల్ కానివ్వండి, వీళ్ళందరూ మన దేశంలో పుట్టి, మన గాలి పీల్చుతూ, మన తిండి తింటూ, మన కళాశాలలో చదువుకొని, మన వనరులను ఉపయోగించుకొని, మన దయాదాక్షిణ్యాలతో బతుకుతూ మన దేశం పైన పాకిస్తాన్తో చేతులు కలిపి దాడికి పాల్పడిన వీళ్లను ఉరి తీయాలి అని చాలామంది అంటూ ఉన్నారు. సో వీళ్ళు పాకిస్తాన్తో ఏ విధంగా లింకులు పెట్టుకున్నారు అనే విషయాలను ఎన్ఐఏ పూర్తి ఆధారాలతో బయటకు తీయబోతోంది. వాటిని ప్రపంచం ముందు పెట్టి పాకిస్తాన్పై గట్టి బుద్ధి చెప్పే, ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం అన్నట్టే ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ అయ్యే క్షణాలు బహుశా త్వరలోనే ఉన్నాయని అనిపిస్తోంది. మరి మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.